మనకు తెలిసి లీడర్లు అంటే ఎట్లుంటారులా ఓట్లు పడేదాకా నేను పుట్టిందే మీకోసం అన్నట్టుగా చేస్తారు. గెలిపిస్తే మీకు అది చేస్తాం ఇది చేస్తామని వరాలు గుప్పుడే గుప్పుడు. ఇక గెలిచినాక ఏదైనా తక్లీఫ్ వచ్చిందని సార్థానికి పోతే అప్పుడు ఉంటుంది అస్సలు కథ. ఈగ దొరకడు ఆగ దొరకడు, తిరిగి తిరిగి ఆస్టకొస్తుంది. పబ్లిక్ తిప్పలు పట్టించుకునేటోళ్ళు, వాళ్ళ కష్ట సుఖాలు ఇషారిచ్చేటోళ్ళు చాలా తక్కువ అంటే తక్కువ మంది ఉంటారు. గంత మంచి లీడర్లు ఇప్పుడు ఏడున్నారంటారేమో. గీ ముచ్చట చూడుండ్రిగా. ఊకో ఊకో అని పక్క పొంటోళ్ళు ఊకుంచిన సారుకు దుఃఖం అస్సలాగుతలేదు. ఇంతకు సారి ఎవలంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫైజాబాద్ ఎంపీ, పేరు అవధేష్, పార్టీ సమాజ్వాదీ పార్టీ. పాపం దస్తితో దూడుస్తున్న ఏడుపైతే ఆగుతలేదు. ఓ దళిత అమ్మాయిని బల్మీ చేసి చంపేసిండట బడవేగాళ్ళు. ఎంపీగా ఉండి కూడా కాపాడలేకపోయినా అని విలేకరుల మీటింగ్లా గిట్ల బాధపడ్డాడు. ఫైజాబాద్ అంటే అయోధ్యలుండే పార్లమెంట్ నియోజకవర్గం. దళిత ఆడవిళ్లను ఘోరంగా చంపిండ్రు. ప్రధానమంత్రికి కంప్లైంట్ చేస్తా, పార్లమెంట్ లో ఎల్లబెడతా అంటుండు. ఉత్తరప్రదేశ్ లా యోగి సర్కార్ మంచిగా లేదు, ఆడోళ్లకు సెక్యూరిటీ ఇస్తలేదని గరమైండు అవదేశారు. మీ బాధను అందరు అర్థం చేసుకుంటారు కానీ సంపినోళ్లకు చెప్పున శిక్ష పడేటట్టు మీ ఇలాకాల ఇంకెవ్వలకు గా పరిస్థితి రాకుండా ఏం చేయాలనో గవ్వి చేపీసారు. అందరు తారీఫ్ చేస్తారు.